హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అండి. హైకోర్టులో డిస్పాచ్ రైడర్లు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంత మంచి అవకాశం, 50 మార్కులకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఒక స్కూటీ ఇచ్చి అలాగే ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ట్రాఫిక్లో తోలమంటారు అనమాట. నిజంగా అండి, అబ్బా జాబ్ కొట్టాలంటే ఇదే సూపర్ అవకాశం మీకు. కోర్టుల్లో అది కూడా పర్మనెంట్ జాబ్స్, 10th క్లాస్ మాత్రమే అర్హత అనమాట. డిస్పాచ్ రైడర్లు, ఓకేనా? సో మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా వెంటనే మీకు వీడియోస్ రూపంలో తీసుకొస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మేము కోరుకున్నది ఒక్కటే, ఒక్క లైక్ మాత్రమే. సో లైక్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తూనే ఉంటాను, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క ఉద్యోగాలకి సెలక్షన్ అంటే ఎలా ఎంపిక చేస్తారో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అబ్బా ఇది నేను సాధించగలను అని చెప్పేసి. అర్థమైందా? చూడండి, డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్లు, ఓకే. దీనికి స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ పెడతారండి. ఎన్ని మార్కులకు? టోటల్ క్వశ్చన్స్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. బాగా జాగ్రత్తగా వినండి, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్కులకు? ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అంటే 100 మార్కులకు. ఎంత సమయం ఇస్తారంటే 90 నిమిషాల టైం ఇస్తారు. అంటే 1.5 గంట సేపు ఇస్తారండి 50 క్వశ్చన్లకు. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయన్న మీరు అందరూ అనుకోవచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వీటిపైన ఏమో అని చెప్పి. అస్సలు కాదండి. అందుకే చెప్పాను, ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరని చెప్పి. చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయంట. దేనిపైన ఉంటాయి? డ్రైవింగ్ స్కిల్స్ పైన, ఆ డ్రైవింగ్ నాలెడ్జ్ పైన, రోడ్డు సిగ్నల్స్ పైన, రోడ్డు సేఫ్టీ పైన, అడ్వాన్స్డ్ నావిగేషన్, జీపీఎస్ టెక్నాలజీస్ పైన, బేసిక్ మెకానికల్ నాలెడ్జ్ పైన. అర్థమవుతుందా? ఇలాంటి సిలబస్ ఎవ్వరు ప్రిపేర్ అయ్యిండరు ముందు నుంచి. ఇప్పుడు మీ ముందర ఒక మంచి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ సిలబస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో పెద్ద పోటీ ఉండదన్నమాట. సో మనకు నార్మల్ మ్యాథ్స్ అంట, అబ్బా నాకు అర్థం కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీషు, మాకు అది తల తిక్కగా ఉందనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. సో మనకి ఇది సిలబస్, ఇది బాగా ప్రిపేర్ ఉంది. అది కూడా 50 మార్కులకు మాత్రమే ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకు స్కిల్ టెస్ట్కి ఎంపిక చేస్తారు. అంటే స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఏం పెడతారు ఈ స్టేజ్ 2లో అంటే స్కిల్ టెస్ట్ ఆన్ స్కూటీ ఆన్ రోడ్ ఇన్ రియల్ ట్రాఫిక్ కండిషన్, 75 మార్కులకు. ఒక స్కూటీ చేతికి ఇచ్చి రియల్గా మనం ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలో మనం వాళ్ళకి చూపించాలన్నమాట, ఎలా తోలుతారు ఇల్లు అని చెప్పేసి. అలాగే ఒక మోటార్ బైక్ ఇచ్చి తోలమంటారండి. ఎంతమందికి రాదండి బైకు? మీలో ఎవరికైనా రాదా మోటార్ బైకు? రాదన్నా అనే వాళ్ళ కింద కామెంట్ చేయండి, నాకు ఎంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటా. చూడండి, స్కిల్ టెస్ట్ టైపింగ్ కాదు, ఏమీ కాదనమాట. చూడండి, అందుకే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాను. ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమి ఉండదండి. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. డిస్పాచ్ రైడర్స్, ఓకే. సో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, పూర్తి విషయాలు మనం క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. సో అయితే చూడండి, మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి చూడండి, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, డిఎస్ఎస్బి, వీళ్ళు విడుదల చేశారనమాట. సో మనకు ఆగస్టు 26వ తారీఖున వచ్చింది. సెప్టెంబర్ 24 వరకు టైం ఉందండి. సెప్టెంబర్ 24 వరకు టైం ఉంది. ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు చౌఫర్ అలాగే డిస్పాచ్ రైడర్లు అనే ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చు. చౌఫర్ ఉద్యోగాలు 8 ఉన్నాయి, డిస్పాచ్ రైడర్లు 12 ఉన్నాయి. ఎక్కడ ఈ ఉద్యోగాలు అంటే ఢిల్లీ హైకోర్టులో గ్రూప్ సి ఉద్యోగాలు. మొత్తం మనకు డిస్పాచ్ రైడర్లు 12 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 7, ఓబీసీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి ఏం లేవు, కానీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. చౌఫర్లు 8 పోస్టులు ఉన్నాయండి. 5 ఓపెన్ కేటగిరీ, 2 ఓబీసీకి, ఎస్సీకి 1. సో ఈ విధంగా మనకు ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలని విడుదల చేశారనమాట. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి? ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు, ముందే చెప్పాను కదా. క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. చౌఫర్ ఉద్యోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా మనం ఢిల్లీ హైకోర్టులో పనిచేయాలి. పర్మనెంట్ జాబ్స్ అండి,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూస్తే 10th పాస్ అవ్వాలి, మెట్రిక్ లేదా హయ్యర్ సెకండరీ విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్స్, అంటే ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్స్ తోలగలిగిన లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. అంతే, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ వెహికల్స్ తోలి ఉన్నట్లయితే, డ్రైవర్గా పనిచేస్తున్నట్లయితే అది ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, అంతే. ఓకేనా. సో మనకు 2 years అన్బ్లెమిష్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైన్ అని చెప్పారు. అంటే ఆ యొక్క విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. సో 18 to 27 years అయితే ఏజ్ ఉందన్నమాట. గ్రూప్ సి ఉద్యోగం యాజ్ పర్ చూడండి 7th CPC ప్రకారంగా లెవెల్ 5. సూపర్ శాలరీ అండి, 29,600 రూపాయలు బేసిక్ పే అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 పైగా జీతం తీసుకోవచ్చు అనమాట ఇందులో సెలెక్ట్ అయితే మీరు. ఇక డిస్పాచ్ రైడర్లు అండి, దీనికి చూడండి మెట్రిక్ లేదా హయ్యర్ సెకండరీ విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్స్, మోటార్ సైకిల్ సంబంధించిన లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా. సో అన్బ్లెమిష్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే 2 ఏళ్ళు మీ ఇక్కడ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అర్థమైందా. 18 to 27 years అనేది ఏజ్ అనమాట. ఇక్కడ కూడా 45,000 పైగా 10th పాస్ అయితే 45,000 పైగా జీతంతో డిస్పాచ్ రైడర్లు హైకోర్టులో. ఓకేనా. సో ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టచ్చండి. కింద ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలి. ఎలా సెలెక్షన్ చేస్తారో కూడా మీకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, ఇంకా మీ చేతుల్లో ఉందండి, పోగొట్టుకుంటామా యూస్ చేసుకుంటామా అని. అయితే సో దీనికి అప్లై చేసేటప్పుడు ఫీజు ఏమైనా ఉందా అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. మనకు బెనిఫిట్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అనమాట, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. కాబట్టి మీరు అస్సలు మిస్ చేయొద్దు. మాకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదొక మంచి అవకాశం. ఇక దీనికి ఫీజు ఎంత ఫ్రెండ్స్? దీనికి ఫీజు వచ్చేసరికి మనకు ఏం పెద్దగా ఉండదండి, కేవలం 100 రూపాయల ఫీజు ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే 100 రూపాయల ఫీజు ఉంది. ఆడవాళ్ళకు ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు లేదు. వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టచ్చు. ఈ ఫీజు కూడా ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుందండి. సో అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ ఇస్తాను, వెంటనే అప్లై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, సో చేసుకున్నా కూడా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే మీ అందరికీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుందన్నమాట.